తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోందా? అప్పట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయా? వైఎస్ జగన్ కోసం కొందరు కీలక లీడర్ల ఫోన్ను ట్యాప్ చేశారా? ఈ కేసులో విచారణలో ప్రభాకర్ రావు సంచలన విషయాలు బయటపెట్టారా? చివరకు ఈ కేసు గులాబీ లీడర్ల మెడకు చుట్టుకుంటోందా? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు ఫోన్లు ట్యాప్ చేశారు. దాంతో అప్పటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తోంది. ఈ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ట్యాపింగ్ ఒక తెలంగాణకే పరిమితం కాలేదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో షర్మిల ఫోన్లపై నిరంతరం నిఘా పెట్టి ఎవరెవరితో టచ్ లో ఉంటున్నారో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి వైఎస్ జగన్ కు పంపినట్లుగా సిట్టు దర్యాప్తులో తేలినట్లు ప్రచారం జరుగుతోంది. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని గతంలో షర్మిల ఆరోపించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత మరోసారి తన ఫోన్ ట్యాపింగ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా వైఎస్ షర్మిల విశాఖపట్నంలో పర్యటించారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమన్నారు. గతంలో తన ఫోన్, భర్త ఫోన్, తన చుట్టూ ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. అప్పట్లో ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవి సుబ్బారెడ్డి నిర్ధారించారని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిన ఆడియో ఒకటి తనకే వినిపించినట్టు తెలిపారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానని చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధితుడిగా ఉన్నారు. ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత బీజేపీ నేతలు కూడా విచారణకు వెళ్తారని ప్రచారం జరిగినా ఎందుకో వారంతా విచారణకు వెళ్లలేదు. ఇప్పటికే పలువురు సాక్షుల నుంచి ఆధారాలను సేకరిస్తున్న సిట్ బృందం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు ఇటీవలే అమెరికా నుంచి వచ్చి విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈ కేసులో దాదాపు 4500 ఫోన్లను కేవలం 15 రోజుల్లో ట్యాప్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన సుమారు 1000 మంది రాజకీయ నాయకుల ఫోన్లు ఉన్నట్లు సమాచారం. వైఎస్ షర్మిల ఫోన్ను రహస్యంగా కోడ్ భాషలో ట్యాప్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అలాగే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు నిందితులు అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆస్తుల వివాదం కారణంగా జగన్ ను విభేదించిన షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులు పాదయాత్ర కూడా చేశారు. కానీ పార్టీ పెద్దగా బలపడలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుని ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను మోస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రాజకీయాలపై జగన్ కోసం తెలంగాణలో నిఘా పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ఏపీ నేతల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్, వైసీపీ నేతలు ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు జైలుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు వైఎస్ జగన్ మెడకు ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టుకునే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది.